రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం నెలకు 18,000 ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని 20 నెలలు దాటినా ఇంతవరకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ అమలు చేయడం లేదని, సమస్యలు ప్రస్తావిస్తే సస్పెన్షన్లతో ప్రభుత్వం బెదిరిస్తోందని విమర్శిస్తున్నారు. కేంద్రం పెంచిన పారితోషికాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్లోని హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఆశా వర్కర్లు ఏమంటున్నారు? సమాన పనికి సమాన వేతనం కల్పించాలా, మాకు హెల్త్ బెనిఫిట్స్ కానీ బెనిఫిట్స్ కానీ మరి ఇప్పటి వరకు ఎలాంటి లేకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సమానంగా మేము హాస్టల్ వచ్చి కూడా మేము పెంచాలి చేయలేక కానీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేక మమ్మల్ని ఇబ్బంది కూడా ఇబ్బంది పెడుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మాకు దానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఈ ధర్నా ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ఇంతకుముందు కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళారు. భారీగా పోలీసుల బందోబస్తు కూడా ఇక భారీగా ధర్నా జరుగుతుంది. పోలీసులు కూడా వాళ్ళ అనుచితంగా కూడా వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తున్న వాళ్ళ ధర్నా అందరూ